మనము ప్రకటన గ్రంథములో ప్రభువు 7 సంఘాలతో మాట్లాడిన మాటలు ధ్యానించాలి అనే ఒక ఆలోచనని ఉపవాసాల్లో మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అయితే 7 సంఘాలకి ప్రభువు రాయించిన 7 ఉత్తరాల్ని ధ్యానించే కంటే ముందుగా ఆ ప్రత్యక్షత పొందుకున్న భక్తుని జీవితం, ప్రకటన గ్రంథాన్ని రాసిన భక్తుని జీవితం గురించి కొన్ని మాటలు చూద్దాము. ఆ తరువాత ప్రకటన గ్రంథములో ప్రభువు 7 సంఘాలతో మాట్లాడిన మాటలు పరిశీలిద్దాము అని గత రాత్రి ఎవరు ప్రకటన గ్రంథాన్ని రాసింది? యోహాను గారు. యోహాను గారి గురించి కొన్ని మాటలు మనం గత రాత్రి నేర్చుకున్నాము. ప్రభువు ఏర్పరుచుకున్న 12 మంది శిష్యులలో యోహాను గారు ఒకడు, ముఖ్యుడు, ప్రియమైన వాడు. అంత మాత్రమే కాదు గాని వీటన్నిటితో పాటుగా ఆయనకు ఎంతో సమీపంగా ఉన్నవాడిగా మాత్రమే కాదు గాని యోహాను గారి జీవితంలో మరొక విషయాన్ని కూడా గత రాత్రి నేర్చుకున్నాం. శిష్యులందరిలో కూడా చాలా చిన్న వయసు కలిగిన వాడు, చాలా యవనుడు. అటువంటి యవన ప్రాయములో దేవునికి తన జీవితాన్ని ఇచ్చాడని, అందుకనే దేవుడు అద్భుతంగా యోహాను గారిని బలపరిచాడని మనం నేర్చుకోగలిగాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యోహాను భక్తుడు 3 రకాల వాక్య పుస్తకాలని రాశారు. ఒకటి సువార్త, 2 ఏంటిది పత్రిక, 3వదిగా నిరీక్షణ, ప్రత్యక్షత. స్తోత్రం చెబుదాం ఒకసారి మంచిగా. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త రాశారు, పత్రికలు రాశారు, అదే విధంగా ప్రకటన గ్రంథం నిరీక్షణ కలిగించే ఒక పుస్తకాన్ని కూడా ఆయన రాశారు. గత రాత్రి మనం ఏం నేర్చుకున్నాం ఈ మాటల నుంచి అంటే, క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా ప్రతి ఒక్కరూ మొదట సువార్త అనే పునాది మీద కట్టబడాలి. ఈ రోజుల్లో క్రైస్తవుల జీవితాల్లో సువార్తే సరిగ్గా వారిలో లేదేమో అనిపిస్తా ఉండదు. యేసు దేవుడు, ఆయనే ప్రభువు, ఆయనను నమ్మినప్పుడు పరలోకానికి వెళతాము, ఆయన తప్ప వేరే మార్గము నిత్య జీవానికి లేదు అనే ఆ సత్యాన్ని మనమే పరిపూర్ణంగా నమ్మట్లేదు. మన ఉపదేశాల గురించి ఆలోచిస్తున్నాం, పరలోకం గురించి ఆలోచిస్తున్నాం, కానీ వాస్తవానికి సువార్త వేరులే మన జీవితాలు సరిగా కనపడట్లేదు. గత రాత్రి అది మనం చూసాం. 2వదిగా పత్రిక అనగా ఉపదేశం. మచ్చుకొచ్చిన ఉదాహరణ, ప్రేమ లేనివాడు దేవునిలో లేడు, వాడు చీకటిలో ఉన్నాడని యోహాను గారు రాశాడు. అంత మాట్లాడిన తర్వాత, అంత ప్రభువులోకి నడిపించిన తర్వాత, అంత సువార్త చెప్పిన తర్వాత ఆయన ఉపదేశాన్ని బోధించేటప్పుడు అంటాడు, నీలో ప్రేమ లేదా నీవు ఏ మాత్రం పరలోకానికి వెళ్ళలేవు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. అంటే ఉపదేశం ఏం చేస్తుందంటే మనిషిని చెక్కుతుంది, మనిషిని సరిచేస్తుంది, మనిషిని ఖండిస్తుంది. 3వదిగా నిరీక్షణ కలుగజేసే ఒక ప్రకటన గ్రంథాన్ని ఆయన రాశాడు. నిరీక్షణ. క్రైస్తవ విశ్వాస జీవితంలో మనకు ఖచ్చితంగా ఒక నిరీక్షణ ఉన్నది, అది మన హృదయాల్లో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. నిరీక్షణ లేని క్రైస్తవ జీవితం, దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. యేసయ్య పునరుద్ధానం గురించి ఆలోచించకుండా, మన పునరుద్ధానం గురించి మనం ఆలోచించుకోకపోతే ఇక మన విశ్వాసంలో ప్రత్యేకత ఏమీ లేదు. మనం పునరుద్ధానంలో నమ్ముతున్నాం కాబట్టి మన విశ్వాసము ఎల్లప్పటికీ శ్రేష్టమైనది, ఉన్నతమైనది, సత్యమైనది. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. ఇంకొక 2 మాటలు యోహాను గారి గురించి చెప్పాలి. 40 రోజులు ఉన్నాయి కాబట్టి మనం ఆ 7 సంఘాల పత్రికలు చూసే ముందుగా యోహాను గారి గురించి ఇంకొక 2 మాటలు చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఒక విషయం చెబుతాను. ఎవరైనా
ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఆ మాటలు ఎవరికి బాగా అర్థమవుతాయి అంటే, ఒక నిమిషం మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. బైబిల్ చదువుతున్నారు అనుకుందాం. సపోజ్ మధ్యాహ్నం నాతో పాటు జస్వంత్ సతీష్ వీళ్ళు కూర్చున్నారు. నేను సామెతల గ్రంథాన్ని చదువుతున్నా, వాళ్ళకి సామెతల గ్రంథం ఇచ్చాను. దాని మీద వాళ్ళకి వచ్చిన కాలక్షేపం కోసం వాళ్ళకి వచ్చిన పని చెప్పిన వాళ్ళు దాన్ని చదువుతూ రాయడం చేస్తున్నారు. నేను సామెతల గ్రంథాన్ని చదువుతూ మధ్యలో కొన్ని చోట్ల నవ్వుతున్నాను. జస్వంత్ అడిగాడు, అన్నయ్య బైబిల్ చూసి నవ్వుతున్నావు ఏంటి అన్నయ్య అని. ఇక్కడ జోక్ రాసింది జస్వంత్, అందుకని నవ్వాను. అంటే సామెతల గ్రంథంలో కొన్ని చోట్ల మూర్ఖుల్ని తిట్టే తిట్లు, అదేవిధంగా కొన్ని విధానాలు ఉంటాయి, అంటే దుష్టుల్ని గద్దించే విధానం. అది చూసినప్పుడు నవ్వు వచ్చి నేను నవ్వితే జస్వంత్ అన్నాడు, ఎందుకు నవ్వు వచ్చిందని అని. సరే జస్వంత్ నీకు అర్థం కాదు, నేను చెబుతున్నాను నువ్వు ఇది చదువు అని అంటే, నాకు కూడా చెప్పని ఆ జోక్ ఏంటనంటే సరే చూపిస్తే నాకు నవ్వు వచ్చింది, కానీ జస్వంత్కి నవ్వు రాలేదు. ఎందుకు రాలేదంటే దాని యొక్క అర్థం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోగలిగినంత జ్ఞానం అంత వయసు రాల. తర్వాత అతడు వాక్యం చదువుతా లోతుకి వెళతా ఉంటే ఏమవుతుంది, ఆ వాక్యం అనేది ఇంకా ఎక్కువగా అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఎవరైనా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అది ఎవరికి బాగా అర్థమవుతుందంటే, ఎవరైతే పెద్దవారు ఉంటారో, ఎవరైతే తెలివైన వారు ఉంటారో, ఎవరైతే అనుభవం కలిగిన వారు. నాకు బాగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుందండి, ఒక్కోసారి కొంతమంది మాట్లాడే మాటలకి 1000 అర్థాలు ఉంటాయి అంట. నాకు అవన్నీ తెలియవు. ఒక్కోసారి కొంతమంది మాట్లాడి వెళ్ళిపోతారు, మనకేం తెలుసు, మనం మామూలుగా మాట్లాడతాం. పక్కకు వచ్చే తర్వాత ఇంట్లో వాళ్ళు అంటారు, వాళ్ళు మాట్లాడిన మాటకి అంటే ఇప్పుడు పరిచర్యలోకి వచ్చాకంటే ఇది అనుభవాల పుట్ట కాబట్టి ఈ దెబ్బలు తినే కొద్దీ ఏదో చిన్నగా మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాం. కానీ ఒకప్పుడు అనిపించేది, అమ్మో ఆయన మాట్లాడిన మాటలో అన్న అర్థాలు ఉన్నాయా అనిపించేది. ఒక్కొక్క మాట అన్నారంటే ఆ మాట నవ్వుతా అంటారు, నవ్వుతా తగిలిస్తారు. కానీ అవతల వ్యక్తి మాత్రం వాడి గుండెలో ఉన్న నరాలన్నీ ఒక దెబ్బకు బ్లేడ్ పెట్టి కోసేసినట్టు అయిపోద్ది. అంటే ఆ మాట ఎవరికి అర్థమవుతుందంటే, ఎవరికైతే ఎక్కువ అనుభవం ఉందో వారికే అర్థమవుతుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. యేసు ప్రభు వారి శిష్యుల్లో లూకా అనబడిన ఒక వైద్యుడు ఉన్నాడు. అంటే యేసు ప్రభు వారి శిష్యుల్లో ఒక వైద్యుడు ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి, సుంకరి అయిన మత్తయి. సుంకరి అంటే ఏంటి? లెక్కలు రాసుకునే వ్యక్తి అంటే ఏంటి? కాస్తో కూస్తో చదువుకున్నవాడు. నేను మాట అంటాను, చేపలు పట్టుకునేవాడు ఎక్కువ చదువుకుంటాడా, గవర్నమెంట్ దగ్గర లెక్కలు రాసేవాడు ఎక్కువ చదువుకుంటాడా? చెప్పండి, అందరికి అర్థమైంది కదా మాట. చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ చదువుకుంటారా, గవర్నమెంట్ కింద ఉండి ఆ రోజుల్లోనే గవర్నమెంట్ దగ్గర ఉండి లెక్కలు రాసుకునే వ్యక్తి ఎక్కువ చదువుకున్నాడు అంటారా? ఆశ్చర్యం ఏంటి చెప్పమంటారా? జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను ఈ పుస్తకాన్ని, ప్రకటన గ్రంథాన్ని రాసిన వ్యక్తి, యోహాను సువార్తను రాసిన వ్యక్తి. ఈ యోహాను ఆ యేసు ప్రభువారి పేతురుని పిలిచే సమయంలో మనం గమనిస్తే, ఇతడు కూడా తన తండ్రితో కలిసి, తన అన్నయ్యతో కలిసి చేపలు పట్టుకుంటున్నాడు. ఎవరు? యోహాను గారు. యోహాను గారు చేపలు పట్టుకుంటున్నారు. ఆ వయస్సు కూడా మనం బైబిల్ చరిత్ర లేఖ ప్రకారం చూస్తే చాలా యవన ప్రాయం. శిష్యులందరిలో కూడా చిన్నవాడు అంటారు. చిన్నవాడు. ఇశ్రాయేలీయులు, యూదుల యొక్క పారంపర్యాచారం లేకపోతే వాళ్ళ ట్రెడిషనల్ బుక్స్ లో కూడా చూస్తే యోహాను ఖచ్చితంగా చిన్నవాడనే సమాచారం కనపడుతుంది. చిన్నవాడంటే మరి చిన్నపిల్లాడని కాదు, 15 నుంచి 20 సంవత్సరాలు. గత రాత్రి చెప్పినట్టుగా ఆ మధ్యలో ఒక యవన ప్రాయంలో ఉన్నాడు. అటువంటి యోహాను యేసు ప్రభువారిని వెంబడించాడు. ఆ చిన్న ప్రాయంలో ప్రభువుని వెంబడించాడు. యేసయ్యకు చాలా దగ్గరగా ఉండి వెంబడించాడు. ఎప్పుడూ ప్రభువు పక్కనే కూర్చునేవాడు. ఆశ్చర్యం ఏంటో చెప్పమంటారు? ఒక మంచి మాట చెబుతా వినండి. యేసు ప్రభువారి దైవత్వం గురించి మరి ఎవ్వరూ మాట్లాడలేనంత ఖచ్చితంగా యోహాను భక్తుడు మాట్లాడగలిగాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా, హల్లెలూయా. ఎంత ఖచ్చితంగా, ఎంత స్పష్టంగా, ఎంత క్షుణ్ణంగా ప్రభువును పరిశీలన చేశాడంటే, ఆయన గురించి అతడు రాస్తున్న మాటలు చదువుతుంటే అసలు 3.5 సంవత్సరాల్లో
మనిషిగా ఉన్న యేసు ప్రభు వారిని పక్కన పెట్టుకుని పరలోక రాజ్యంలో ఆయన స్థానం. అసలు మొదటి మాటే నాకు అసలు మనకు మైండ్ ఆరిపోవాలండి. ఒక్కోసారి బైబిల్ చదువుతుంటే ఏదో పిచ్చితనంగా అమాయకంగా ఏదో పడుతుంది. ఆది ఎందు వాక్యం ఉండిన వాక్యం దేవుడి యొద్ద ఉండిన వాక్యం ఇది చదువుకుపోవడం కాదు. ఆ వాక్యాన్ని అక్కడ ఆగొక నిమిషం. ఆ పుస్తకాన్ని రాసిన వ్యక్తి ఏమో ఒక యవనుడు. అతను దేవుణ్ణి చూసింది 3.5 సంవత్సరాల పాటు యేసు ప్రభు వారిని వెంబడించాడు. ఈ 3.5 సంవత్సరాల ప్రభువుని చూసిన వ్యక్తి అంటాడు, ఆది యందు వాక్యం ఉండెను. ఎప్పుడుందంట వాక్యం? ఆది యందు వాక్యం ఉండెను. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణనిగా మన మధ్యకు వచ్చింది. స్తోత్రం చెప్పండి సరే మంచిగా. హల్లెలూయా. ఆశ్చర్యం అనిపిస్తా ఉంటది. యేసు ప్రభువారే తన దైవత్వం గురించి అంత స్పష్టంగా డైరెక్ట్ గా ఆయన మాట్లాడడానికి ఏ రోజు ఇష్టపడలా. ఎందుకంటే ఆయన ఒకటే, నా క్రియలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తాయని చెప్పాడు. ఈ రోజుకి పిచ్చి మంది చాలా మంది అంటారు, యేసు ప్రభువారు దేవుడు అని ఎక్కడ చెప్పాడు చూపించాను అంటారు. ఆయన డైరెక్ట్ గా మాట్లాడాలా. ఎందుకంటే దేవుళ్ళు అనబడిన ఎలక్షన్లో ఆయన నామినేషన్ కూడా ఇలా అవసరం లేదు ఆయనకి. ఒక రోజు అందరూ చూస్తారు, యథార్థమైన సత్యమైన మార్గం ఏదో చూస్తారు. అందుకని ప్రభు ఎక్కడ చెప్పలే, నేనే దేవుణ్ణి నా కాళ్ళు మొక్కండి అని చెప్పలేదు. కానీ ఆయన నేను దేవుణ్ణి రుజువుపరచుకోవడానికి, తనను తాను వ్యక్తపరచుకోవడానికి కొన్ని మాటలు మాట్లాడాడు. చిన్న ఎగ్జాంపుల్ చెబుతా వినండి. ఒక రోజు ఆయన అంటాడు, అబ్రహాము, మీ పెద్దోడైన అబ్రహాం గురించి మీరు చాలా ఆనందపడిపోతున్నారు కదా, ఇదిగో అబ్రహాము పుట్టడం కంటే ముందుగా నేనున్నాను. అక్కడ ఒక మాట ఉంటుంది ఇంగ్లీష్లో, బిఫోర్ అబ్రహాం ఐయామ్. నాకు పూర్తిగా అక్కడ ఉన్న వచనం పూర్తి గుర్తులేదు, కాకపోతే అక్కడ ఒక మాట ఉంటుంది ఐయామ్ అనే మాట. ఆ ఐయామ్ అనే మాట నేను ఎందుకు ఇన్నిసార్లు చదువుతున్నానంటే, యూదులు దేవుణ్ణి పేరు పెట్టి పిలవరు. వాళ్ళు దేవుణ్ణి పిలిచేటప్పుడు చాలా భయంగా ఉంటారు. మనం పిలిచినట్లుగా యెహోవా దేవుడు, యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్మ దేవుడు అని పిలవరు వాళ్ళు. వాళ్ళకు భయం. దేవుణ్ణి పేరు పెట్టి పిలిచి అంత పెద్దోడు అయిపోయావంటారు నువ్వు, అంత దమ్ముందా నీ దగ్గర? మహాగణుడైన దేవుడైన సర్వ సృష్టికర్త ఆయన పేరు పెట్టి పిలవడం ఏంటి? పిచ్చిదానం కాకపోతే అంటారు వాళ్ళు. అందుకనే దేవుడు వాళ్ళకి తనను తాను ప్రత్యక్షపరుచుకునేటప్పుడు కూడా నేను ఉన్నవాడను అనువాడను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నేను ఉన్నవాడను వాడను, నేను ఉన్నాను నేనే అనే విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన. యేసు ప్రభువారు కూడా అంటాడు, నేను అబ్రహాం కంటే ముందు ఉన్నాను, నేను ఉన్నాను, నేను ఉన్నవాడను అన్నాడు. వెంటనే రాళ్ళట్టుకుని వచ్చేసారు యూదులందరూ. ఏంటి, దేవుడితో సమానంగా నువ్వు చెప్పుకుంటున్నావా, నువ్వు దేవుడివా అని ప్రభువును కొట్టడానికి. సరే, మీ అందరినీ కన్ఫ్యూజ్ చేయను కానీ చిన్న మాట నా వైపు చూస్తా వినండి. బైబిల్ నేర్చుకోవడం మంచిది, జ్ఞానం నేర్చుకోవడం మంచిది. ఎల్లకాలం కూడా 2-3 మాటల మీద మన జీవితం ఉండకూడదు. కాబట్టి ఉపవాస ప్రార్థనలో కొంచెం ఏదైనా జ్ఞానయుక్తమైన మాటలు చెబుతుంటే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నా మాట జాగ్రత్త వినండి. యోహాను గారు ప్రభువుని ఎంత పరిశీలించాడంటే ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 30వ వచనము 31వ వచనం చదవండి. అందరూ తీయండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 30-31 చదువుతున్నారు. చదవండి అమ్మా. కంటిన్యూ, ఇందాక చదివిన దగ్గర నుంచి కంటిన్యూ చేయండి అమ్మా, పర్లేదు. అదేవిధంగా 21వ అధ్యాయం 25వ వచనం అదే పేజీలో ఒకసారి చదువుదాం. 21-25. యేసు క్రీస్తు ప్రభువారు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథము భూలోకమైనను చాలదు. స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవుని పిల్లలారా, మీ అందరికి వచ్చిన మాట చెబుతా, నా వైపు చూస్తా ఆలకించండి. యోహాను గారు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, యేసు ప్రభువారి గురించి నేను చాలా విషయాలు చూశాను.
ఆయన గురించి ఆయన దగ్గర నేను చూసిన విషయాలన్నీ కూడా రాయాలంటే, ఆయన గురించి నేను తెలుసుకున్న విషయాలన్నీ రాయాలంటే భూమి మొత్తం రాసిన, చెప్పాలి, భూమి మొత్తం రాసిన. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతున్న మాట? ఇది ఎంత అండి? ఇది ఎన్ని? 30 అడుగుల 30 అడుగుల 30-18 అనుకుందా? ఈ స్థలం ఏదైతే ఉందో ఇక్కడ ఎన్ని పుస్తకాలు పరచొచ్చు? ఈజీగా ఒక 100 పుస్తకాల పైనే పరుచుకుంటా వెళ్ళిపోతే ఎన్ని పుస్తకాలు పరచొచ్చు అంటే ఒక 100 పుస్తకాల పైనే పరచొచ్చు. సరే, పుస్తకాలు వద్దండి, పేజీలు పరుద్దాం. ఎన్ని పేజీలు పరవచ్చు ఇక్కడ? నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు అంటూ ఉంటాను, ఎప్పుడైనా సరే మా వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడుతూ ఉండగా వాళ్ళ మధ్యలో దూరం అంటాను, అదిగో ఆవిడ అలా అనుకుంటుంది, మీకు అది అర్థం. ఇప్పుడు సపోజ్ మా మామగారి ఇంటికి వచ్చారనుకోండి, ఇప్పుడు మా ఇంటికి వచ్చారనుకోండి, ఇప్పుడు రాగానే ఇప్పుడు కుమారం గారు ఏదో ఒక ఆలోచనతో ఉంటారు, అదేమో వీళ్ళకి అర్థం కాలేదు అనుకుందాం. వెంటనే వీళ్ళందరూ కన్ఫ్యూజ్ అయిపోయి, ఏంటి మా అమ్మ ఏంటో అంటుంది, నాకు అర్థం కావట్లేదంటే నేను వెంటనే అది చెప్తాను, నీకు అట్లా అర్థమైందనంటే మీ అందరి మీద నేను పుస్తకమే రాసేద్దానంటే. మా ఇంట్లో వాళ్ళ మీద నేను అంటాను, మా ఇంట్లో వాళ్ళతో అప్పుడప్పుడు, మీ అందరి గురించి నేను పుస్తకమే రాయగలను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూసి గమనించి మీ అందరి విధానాలు ఏంటో నాకు అర్థమైనాయి, అందుకని అవసరమైతే నేను పుస్తకమే రాసేస్తానంట. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను మా ఇంట్లో వాళ్ళని? నా వయసు ఎంతో, ఇప్పుడు నా వయసు ఒక 20 సంవత్సరాల పైన వేసుకోండి. ఇప్పుడు 20 సంవత్సరాల నుండి కూడా నేను మా ఇంట్లో వాళ్ళని ఏం చేస్తున్నాను? చూస్తున్నాను. ఇంత చూస్తున్నాను కదా, మ్యాక్సిమం రాయగలిగితే ఎంత పుస్తకం రాస్తాను నేను? ఒక 100 పేజీల పుస్తకం రాస్తే గొప్ప విషయమే. ఎందుకంటే ముందు నాకు గుర్తుండాలి, రెండోది ఏంటంటే నాకు అన్ని విషయాలు అర్థం కావు కదా, ఏదో నాకు తెలిసిన విషయాలు, నాకు గుర్తున్న విషయాలు, నాకు అర్థమైన విషయాలు రాస్తా. యోహాను గారు మాట్లాడుతూ అంటున్నాడు, నేను ప్రభువుని ఎంతగా గమనించానంటే ఆయన గురించి రాయడానికి ఈ ప్రపంచం మొత్తం రాసేయమన్నా నాకు సరిపోదు, అంతగా నేను నా ప్రభువుని పరిశీలించాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నాకు అర్థం కాని మాట ఏంటంటే, యోహాను గారు యేసు ప్రభు వారితో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 3.5 సంవత్సరాలు అనండి ఒకసారి. 3.5 సంవత్సరాలు. మనమేనా వెళ్ళింది ఏదో నూడిల్స్ ఎక్కడో వెళ్తే మేమిద్దరం ఏదో చిన్న పని మీద మైక్ వేర్ కొనుక్కొస్తానికి వెళ్ళి మధ్యలో టిఫిన్కి ఆగాం. నా స్నేహితుడు ఉన్నాడు అక్కడ, ఓ పిల్లాడికి క్లాస్ పీకుతున్నాడు, నాతో పాటు చదువుకున్న వాడే, ఆ షాపు ఓనరు. అక్కడున్న పిల్లోడి క్లాస్ పీకుతున్నాడు. ఏంట్రా బాబా క్లాస్ పీకుతున్నావు అంటే, నిన్న కాక మొన్నే పరిచయం అయ్యాడు, ఆడు నా ఫ్రెండ్ అని, ఆడి బండెక్కి విజయవాడ అంతా తిరుగుతున్నాడు, ఆడిని ఎక్కడైనా మధ్యలో వదిలిపెట్టేశాడు అనుకో, ఫ్రెండ్ అని ఎగురుకుంటే ఆడి బండెక్కి ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాడు. ఎవరంటే నా ఫ్రెండ్ అంటున్నాడు. ఎప్పటి నుంచి ఫ్రెండ్ అంటే నిన్న ఫ్రెండ్, నిన్న పరిచయం వాడు, ఈ రోజు బండి ఎక్కాడు, రేపు తిరిగేస్తున్నాడు ఈ ఊరంతా. ఇట్లా తిరిగితే అట్టగా ఇంతసేపుట్లో అన్నాడు, మంచోడే చెడ్డోడు వీడికి తెలిసిద్దా, మరి పిల్ల చేష్టలు చేస్తున్నాడు అని తిడుతున్నాడు మా వాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, 3.5 సంవత్సరాల్లో ఒక మనిషిని ఎంతగా గమనించగలం, ఎంతగా పరిశీలించగలం, ఎంత అర్థం చేసుకోగలం. పైగా ఆయన సామాన్యమైన మనిషి కాదు, ఆయన దైవ నరుడు, దేవుడే మానవ రూపంలో వచ్చాడు. ఆయన మాట్లాడే ప్రతి మాటలో అనేక రకాలైన అర్థాలు ఉంటాయి, ఆత్మీయ అర్థాలు ఉంటాయి. ఆ మాటలని కొన్ని మర్మయుక్తాలుగా ఉంటాయి, కొన్ని ఉపమానాలుగా ఉంటాయి, కొన్ని దేవదూతలు సహితం అర్థం చేసుకోలేరేమో అన్నట్టుగా ప్రభు మాట్లాడగలడా. అటువంటి ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగి అంటున్నాడు, నేను ఆయన ఎంతగా పరిశీలించానంటే ఆయన గురించి రాయమంటే ప్రపంచమంతా రాసేస్తాను, ఆయన నాకు చోటు చాలదు. ఆయన గురించి రాయడానికి ఇంకా నా దగ్గర చాలా ఉంది. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవుల జీవితాల్లో, పాస్టర్ గారు మనం ఆరాధించే దేవుడు 3 దేవుళ్ళ, ఒక్క దేవుడేనా, నాకు త్రిత్వం అర్థం కావట్లేదండి అంటారు. మరికొంతమంది అంటారు, యేసు ప్రభువారు అప్పుడెప్పుడో ప్రాణం పెడితే ఇప్పుడు నాకు రక్షణ రావడం ఏంటి, నాకు అర్థం కావట్లేదండి అంటారు. మరి కొంతమంది అంటారు, ఏమండి చనిపోయిన తర్వాత మనం ప్రభు దగ్గరికి వెళ్ళటం ఏంటి, నిత్యం బ్రతకడం ఏంటి, మరణం లేని జీవితం జీవించడం ఏంటి, నాకు అర్థం కావట్లేదండి అంటారు. మీకు చిన్న మాట చెబుతా వినండి. ప్రభువుని 3.5 సంవత్సరాల పాటు చూసిన యోహాను గారే ప్రపంచమంతా రాసినా సరిపోదు, ఆయన గురించి అన్ని ఉన్నాయి అన్నారు కదా.
ప్రభువుని గురించిన జ్ఞానం పూర్తిగా మనకు తెలిసిపోయిందని మనం ఎలా అనుకుంటాం? యోబు గ్రంథం తీసి చదవద్దు, కానీ నేను మాట చదువుతాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడతా ఉంటది. దేవుని గూఢ అంశములను నీవు తెలుసుకొనగలవా? సర్వశక్తుడైన దేవుని గూర్చి నీకు పరిపూర్ణ జ్ఞానం కలుగునా? అది ఆకాశపు వీధి అంతా ఉన్నతమైనది. నీవేం చేయదువు? పాతాళం కంటే అది లోతుగా ఉన్నది. నీవేమి ఎరిగి ఉందవో. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఈ యొక్క మాట చదవండి. కొరింథీ సంఘానికి పౌలు భక్తుడు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనమును తీయగలిగితే తీయండి. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 13, 12. ఇప్పుడు అద్దములో చూచినట్లుగా సూచనగా చూచుచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూస్తాము. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి ఉన్నాము, అప్పుడు పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదుము. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. ఒక్క మాట చెబుతా వినండి, ఒక్క మాట చెబుతా వినండి. నేను ఫస్ట్ క్లాస్ చదువుతున్నాను. మొదటి రోజు స్కూల్లోకి వెళ్ళి కూర్చోగానే టీచర్ గారు ఏయో కొన్ని పాఠాలు చెబుతాడు. నేను వెంటనే అంటాను, వామ్మో మమ్మీ, ఈ టీచర్ కి చాలా తెలివి ఉంది మమ్మీ. ఏ ఫర్ యాపిల్ అని చెబుతున్నాడు, బి ఫర్ బనానా అని చెబుతున్నాడు, సి ఫర్ క్యాట్ అని చెబుతున్నాడు. అమ్మ నాయనో, వీడికి చాలా తెలుసు అని అంటా నేను. ఎందుకంటే నాకు ఆ తెలివి, అంటే నాకంటే ఎక్కువ తెలివి గలవాడే నాకు బోధించగలడు. ఇదివరకు పంతులు గారు ఉండేవాళ్ళు, మాకు పేరు వద్దులే, పాఠాలు చెప్పడానికి వచ్చేవాళ్ళు. ఏం పాఠం రా అనేవాడు. పాస్టర్ సార్ గారు పలానా చాప్టర్, సరే సమ తీయండి అనేవాడు. తీసేవాళ్ళం. ఏంట్రా ఇదేంటో తేడాగా ఉందనేవాళ్ళు సమయానికి చూసి. అదేముంది సార్, గైడ్ చూడండి అర్థమైపోద్దని గైడ్ ఇచ్చేవాళ్ళం. ఆయన పొరపాటును కూడా ఒకరోజు సొంతగా ఒక్క లెక్క పరిష్కరించింది లేదు. మేము గైడ్లో చూసి చెబితే ఆయన ఏం చేసేవాడు, దాన్ని గైడ్లో బోర్డు మీద ఎక్కించేవాడు, రాసేసుకోండి అనేవాడు. అదే జరిగిపోయేది. ఆయన్ని గురించి మేమందరం నవ్వుకునేవాళ్ళం, బాగా నవ్వుకునే. అరే సార్ గారికి మనకు తెలిసింది కూడా తెలియదురా అనుకునేవాళ్ళం. కారణం ఏంటంటే, ఒక మనిషికి అవతలి వ్యక్తి గొప్పవాడిగా కనిపించాలి అంటే, బోధించగలిగిన వాడిగా ఉండాలంటే, అవతలి వ్యక్తి మనకంటే గొప్పవాడు అని మనం ఎప్పుడు చెప్పగలుగుతామంటే, అవతల ఉన్న వ్యక్తి మనకంటే మన జ్ఞానానికి మించిన వాడై ఉండాలి, మన బలానికి మించిన వాడై ఉండాలి. ఆయన్ని అర్థం చేసుకోవడానికి జీవిత కాలం సరిపోకూడదు. అట్టి వాడే మానవుడు సాష్టాంగపడి ఆరాధించడానికి అర్హుడైన దేవుడు అనబడిన కుర్చీలో కూర్చోడానికి యోగ్యుడు అని నేను అంటాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. హల్లెలూయా. నేను ఒక మనిషిగా సృష్టి యావత్తులో కూడా ఉన్నతమైన క్రియేషన్ గా నేను చేయబడ్డాను. మా జంతువులకు లేని జ్ఞానం నాకుంది, మిషన్స్ కి లేని జ్ఞానం నాకుంది. ఇలాంటి మనిషినైనా నేను ఒక కుర్చీ ముందు తల వంచాలంటే, ఆ కుర్చీ దేవుడు అనబడిన ఆ కుర్చీ ముందు నేను సాష్టాంగ పడాలంటే, ఖచ్చితంగా ఆ కుర్చీలో కూర్చున్న ఆ క్యారెక్టర్ ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ దేవుడు అని పిలువబడుతున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నా జ్ఞానానికి అందనంత గొప్పవాడై ఉండాలి, నా జ్ఞానానికి మించిన వాడై ఉండాలి. నేను మాట చెబుతా వినండి. ఇది మట్టి నుంచి చేయబడిన బుర్ర, మట్టి నుంచి చేయబడిన దేహం మహిమను కోల్పోయింది. ఇది దీంతో మహిమను అర్థం చేసుకోవాలంటే సాధ్యపడదు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నేను చేయను. నాకు అర్థమైనంత మట్టుకే నేను తీసుకుంటాను. ఎందుకంటే పౌలు గారి ముందే చెప్పాడు, ఇప్పుడు మనం అద్దంలో ఉన్న బొమ్మను చూస్తున్నాం. అద్దంలో ఉన్న బొమ్మను చూసినప్పుడు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. రియాలిటీలోకి వెళ్ళి ఆ వ్యక్తిని పట్టుకుని చూస్తేనే ఏమవుతుంది, పూర్తిగా అర్థమవుతుంది. స్తోత్రం చెల్లిద్దామా? అర్థంలో చూసినట్టు చూస్తున్నాం మనం ప్రభువుని. ఇప్పుడు అర్థం కాకుండా చూస్తున్నాం మనం ప్రభువుని. ఇప్పుడు పూర్తిగా అర్థం అవ్వట్లేదు. ఆయన ఏంటండి, ఒక బొమ్మ లేదు, ఒక ఫోటో లేదు, అదేమంటే ఆత్మస్వరూపం అంటారు, హృదయంలో ఉంటాడంటారు. అర్థం కావట్లేదండి. అర్థం కాడు ఆయన. అతీతుడాయన, అనంతుడాయన, అత్యధికమైన సర్వశక్తి కలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా.
హల్లెలూయా. నేను అర్థం చేసుకోవడానికి, ఆ మహిమను పూర్తిగా అర్థం చేసుకోవడానికి నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. ఈ వాక్యం నాకు ఎంతవరకైతే అర్థం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిందో అంతవరకే నేను అర్థం చేసుకుంటా. ఇక అర్థం కావట్లేదు అనుకుంటే ఓకే, ఒక రోజు వచ్చింది కదా, ఆ రోజు ఈ శరీరం మహిమతో నింపబడిద్ది, ఈ మెదడు మహిమతో నింపబడిద్ది, నేను మహిమను ధరించుకుంటాను. ఆ రోజు మహిమలో ఉన్న నా ప్రభువుని నేను ముఖాముఖిగా చూస్తాను. స్తోత్రం చెప్పండి ఒకసారి మంచిగా. ఆ రోజు నాకు అర్థమవుతాడు ఆయన. ఆ రోజును నేను చూసి ఆయన గ్రహించగలుగుతాను. ఈ రోజు నాకు ఆయన అర్థం కావట్లేదు పూర్తిగా, ఎందుకంటే ఆయన నా జ్ఞానానికి మించినవాడు, సర్వశక్తిమంతుడు ఆయన. నాకు అర్థం కావట్లేదు. చిన్న ఎగ్జాంపుల్ చీమలు అనుకుని అంట ఒక రోజున, అరే మన సంవత్సరం అంతా కష్టపడి తిన్న ఆహారాన్ని ఆడు పళ్ళెంలో అట్టుకుని తినేస్తున్నాడు రా, ఆడు పళ్ళెంలో పెట్టుకుని తినేస్తున్నాడు. మన సంవత్సరం అంతా తింటాం ఆ పళ్ళెం కోడు, ఆడు పళ్ళెంలో పెట్టుకుని ఒక పూటలో తినేసాడు. అసలు ఆడు కడుపులో అది ఎట్టా వెళ్ళిద్దిరా, కడుపులో ఎట్టా పట్టితే అని చీమలు అంట కింద వెళ్తా పైన డైనింగ్ టేబుల్ మీద తింటున్నాడు చూసి అనుకుంటున్నాయి అంట. వాటికి చెబితే అర్థమైంది అంటారా? అర్థం కాదు. ఆ చీమకి మనిషి తినే ఆహారం తెలియక అర్థం కాకపోవచ్చు, కానీ నేను కూడా అంటాను, మన మహిమలో ఉన్న ప్రభువుని మట్టి శరీరంతో అర్థం చేసుకోవాలంటే అర్థం చేసుకోలేం. కానీ ఎప్పుడైతే ఈ దేహము మహిమను ధరించుకుంటుందో అప్పుడు మనం ప్రభువుని సంపూర్ణంగా తెలుసుకుంటాం. స్తోత్రం చెల్లిద్దామా? చెప్పడానికి కొద్ది మాటలు ఉన్నాయి, మరలా చూద్దాము. అందుకని ఈ రోజు మీ అందరికి జ్ఞాపకం చేసి చెప్పే మాట, చిన్న మాట చెప్పి ముగిస్తాను. యవనస్తుడు, చిన్నవాడు, శిష్యులందరిలో చిన్నవాడు, యేసు ప్రభు వారి దైవత్వాన్ని మరి ఎవ్వరూ గమనించలేనంత క్షుణ్ణంగా గమనించాడు. కారణం ప్రభువుతో ఉన్న సంబంధం. ఈ రోజున నీకు జ్ఞానం లేదనో, చదువు లేదనో, వయసు లేదనో, బలం లేదనో, ప్రభువుని గురించిన జ్ఞానం నీకు రాదనుకో, మాకు ఆయనకి దగ్గరగా గడుపు. ఆయన నీ హృదయానికి దగ్గరైపోతాడు. ఆయన నీ హృదయానికి దగ్గర. నేను చిన్న మాట చెబుతానండి, చంద్రమండలం గురించి, ఆకాశం గురించి, నక్షత్రాల గురించి జస్వంత్కి నేను పెద్ద పుస్తకం తీసుకొచ్చి ఇచ్చి చదువు జస్వంత్ అన్న. పొద్దున సాయంత్రం చదివాడు, ఏం అర్థం కాలే. సాయంత్రం ఒక రాకెట్లో ఎక్కించుకుని పైకి తీసుకెళ్ళి ఇదిగో నక్షత్రాలు, ఇదిగో సూర్యుడు అని చూపించాను. ఇప్పుడు ఎంతసేపట్లో అర్థమైపోద్ది? 5 నిమిషాలు అర్థమైపోద్ది. అన్నయ్య ఇదేనా, దీనికోసమేనా ఎంత కష్టం? అలాగే ప్రభువుకు నువ్వు సమీపంగా ఉంటే అంతకంటే వేరే జ్ఞానం ఏది? అసలు నీ హృదయంలో ఆయన జ్ఞానాన్ని నింపుతాడు, శక్తిని నింపుతాడు, బలాన్ని నింపుతాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి ప్రభు మాట్లాడే ప్రతి మాటని బట్టి మన జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ఆయన గురించిన జ్ఞానము